కవిత పోరాటం వారిపైనేనట, కాంగ్రెస్ పై కాదా? తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి తెరలేపుతున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ అజెండాను స్పష్టం చేశారు. బంజారా హిల్స్లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. తన పోరాటం ఎవరితోనో కాదని, డాడీ కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అన్నని చిన్న మోదీతో పోల్చిన కేటీఆర్లపైనేనని ఆమె సంచలన ప్రకటనలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న అంతర్గత విభేదాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్టు కవిత మండిపడ్డారు. తన రాజకీయ ప్రయాణం స్వతంత్రంగా ఉంటుందని, ఎవరికి అడ్వాంటేజ్గా మారబోనని ఆమె స్పష్టం చేశారు. మంచి ముహూర్తం చూసుకొని పార్టీని ప్రారంభిస్తా, అప్పుడే నా లక్ష్యాలను ప్రజల ముందు ఉంచుతాను అని ఆమె అన్నారు. మరోవైపు కొత్త పార్టీ రిజిస్ట్రేషన్లో జరుగుతున్న జాప్యంపై కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు నేడు సానుకూల తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో దాఖలైన దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో పార్టీ అధికారిక ప్రకటనకు ఉన్న సాంకేతిక అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.